వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్నే. విష్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది పచ్చడి చాలా ట్రెడిషనల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం లేత మామిడికాయ తీసుకోవాలి. అది లేత మామిడికాయ అయితే వగరుగా ఉంటుంది. అదే మనం పెద్ద మామిడికాయ తీసుకుంటే పుల్లగా ఉంటుంది. మనం ఇక్కడ వగరు యూస్ చేయాలి కాబట్టి మనం చిన్న మామిడికాయ యూస్ చేసి చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము మిరియాలు తీసుకొని కొంచెం ఉప్పు. పోర్చుగీస్ ఇండియాకి వచ్చాకే మనకు కారం అనేది తెలిసిందండి. అంతకు ముందలా మనం కారం అనేదాన్ని ఇలా మిరియాల పొడి లేకపోతే శొంఠితోనే మనం కూరల్లో కానీ ఏదన్నా కర్రీస్ కానీ వేసుకొని చేసుకునేవాళ్ళంట. సో మన ట్రెడిషనల్ కారం ఏదంటే పెప్పర్ అండి, ఇలా మిరియాల పొడి. సో మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పౌడర్గా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పిండుకోవాలి. పులుసు అనేది మనకు ఇలా పిండేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనకి బెల్లం అనేది చాలా పవిత్రమైనది, అది అంటు లేకుండా ఉండేది. అందుకని ఎప్పుడు ఒక సంవత్సరం పాటు మన ఇంట్లో ఉన్న దానికి దేవుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చంట. ఇప్పుడు దాంట్లోకి పెప్పర్ అలాగే వేపపూత కూడా వేసుకొని మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న దీన్ని వేసుకోవాలి అండి. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని మనకి ఎంతో పవిత్రమైన ఈ ఉగాది ప్రసాదం తీసుకున్నాం.